Hello students, welcome to Pasha's Economy online classes. APPSC Group 2 Mains కు సంబంధించినటువంటి డేట్స్ను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. పరీక్ష ఫిబ్రవరిలో డిసైడ్ చేశారు కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా వ్యూహాత్మకంగా తమ ప్రిపరేషన్ను కొనసాగించవలసిన అవసరం ఉంది. యాజ్ పర్ యాజ్ ఎకానమీ పేపర్ ఈజ్ కన్సర్న్ మనకు 75 మార్కులకు ఎకానమీ ఉంది. దాంట్లో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ యూనిట్స్ ఉన్నాయి. ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి 3 యూనిట్స్ అంటే ప్రతి యూనిట్లో మనకు సబ్ టాపిక్స్ ఉన్నాయి. సపోజ్ యూనిట్ 1లో భారత నిర్మాణం అన్నాడు కదా, ఆ భారత నిర్మాణంలో భారత వృద్ధి నిర్మాణంలో మనం పరిశీలిస్తే ఒక 6 యూనిట్స్ దాంట్లో ఇచ్చాడు. సెకండ్ బ్యాంకింగ్, దానికి సంబంధించినవి చూసుకుంటే అక్కడ ఒక 6-7 యూనిట్స్ ఇచ్చారు. యూనిట్ 3లో కంప్లీట్గా మనకు సెక్టార్స్ ఉన్నాయి, అంటే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్ ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఇండియన్ ఎకానమీలో ఆర్థిక సర్వేను ప్రామాణికంగా తీసుకొని, ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక సర్వేను ప్రామాణికంగా తీసుకొని మారుతున్న డెవలప్మెంట్స్ అన్ని పరిగణలోకి తీసుకొని చదవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నాకున్నటువంటి అవగాహనతో చెప్తున్నా ఏంటంటే క్వశ్చన్స్ బేసిక్స్ ఎప్పుడు విస్మరించారండి. బేసిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అట్ ది సేమ్ టైం దాని నేపథ్యం ఉంటుంది, చారిత్రక నేపథ్యం ఉంటుంది, ఎప్పుడు ప్రారంభమైంది ఆ వివరాలు ఉంటాయి. దాంతో పాటుగా మారుతున్న పరిస్థితులు కూడా దానికి అటాచ్ చేసి అడుగుతాడు. సో కాబట్టి ఏ పరిస్థితిని కూడా మనం విస్మరించకుండా చదవాల్సిన అవసరం ఉంటుంది. అయితే పాషా ఎకానమీ యాప్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే చాలామంది స్టూడెంట్స్ గత కొన్ని సంవత్సరాల నుంచి, ఎందుకంటే ఇప్పుడు నాకున్నటువంటి సివిల్ సర్వీసెస్ షెడ్యూల్ కానివ్వండి, సివిల్ సర్వీసెస్లో క్లాసెస్ బిజీ షెడ్యూల్ కానివ్వండి, గ్రూప్ 1లో బిజీ కానివ్వండి, గ్రూప్ 1 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, గ్రూప్ 2లో మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ తర్వాత మనకు తెలంగాణలో ఉన్నటువంటి బ్యాచెస్లో కూడా నేను ఆర్సీ రెడ్డి, ఆర్సీ ఎగ్జామ్ ఇట్లాంటి సంస్థల్లో నేను కంప్లీట్గా బిజీ ఉండడము, తర్వాత బెంగళూరులో సివిల్ సర్వీసెస్ క్లాసెస్ తీసుకోవడము. సో వీటన్నిటి వల్ల నేను ఒక పుస్తకాన్ని కంపైల్ చేయలేకపోతున్నాను. సో ఎందుకంటే నాకున్నటువంటి బిజీ షెడ్యూల్ వల్ల అది సాధ్యం అవ్వడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎకానమీ అనేది చాలా డైనమిక్, చాలా టెక్నికల్. ఎందుకంటే స్టూడెంట్స్ వివిధ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారండి. ఆ సిలబస్ను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం పడుతున్నది. అంటే ఫాస్ట్గా స్లైడ్స్ రూపంలో కానీ అలా చెప్తే మనది స్టూడెంట్స్కి అర్థం అవ్వడం లేదు. ఎందుకంటే మీ బ్యాక్గ్రౌండ్ అనేది ఎకనామిక్స్ చదివినటువంటి బ్యాక్గ్రౌండ్ చాలా తక్కువ మంది ఉంటున్నారు, నాన్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి స్టూడెంట్స్ ఎక్కువగా వస్తున్నారు. కాబట్టి నేను ఒక కంపైలేషన్ అనేది మనం చేయలేకపోతున్నాం దాంట్లో, కాబట్టి త్వరలో అది కూడా చేస్తాము. అయితే మీన్ వైల్ నేను చేస్తున్న పని ఏంటంటే, నేను ఎక్కడైతే క్లాసెస్లో ఆఫ్లైన్లో టీచ్ చేశానో, ఆర్సీ రెడ్డి ఆర్సీ ఎగ్జామ్ వేదికలో ఎక్కడైతే నేను ఆఫ్లైన్లో టీచ్ చేశానో, బాగా వినండి పాయింట్, ఎక్కడైతే నేను ఆఫ్లైన్ క్లాసెస్లో టీచ్ చేశానో నేను ఇచ్చినటువంటి క్లాస్ నోట్స్ 24-25 బడ్జెట్ ఆధారంగా, ఈ కాంటెంపరీ ఇష్యూస్ ఆధారంగా, డైనమిక్ అప్రోచ్ ఆధారంగా ఎక్కడైతే నేను నోట్స్ రాయించానో ఆ క్లాస్ నోట్స్నే ఒక ఈబుక్ రూపంలో కంపైల్ చేసి ఆ పీడిఎఫ్లను పాషా ఎకానమీ యాప్లో ఒక కోర్సు రూపంలో నేను ప్రారంభించడం అనేది జరుగుతుంది. దాంట్లో కేవలం నోట్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ఓన్లీ పాషా ఎకానమీస్ ఈబుక్ అనమాట. ఈబుక్ అంటే దీంట్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉండదండి. దీంట్లో కేవలం మీరు ఫోన్లో చదువుకోవాలి, ఆ ఫోన్లో చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది డౌన్లోడ్ రాదు, ఎందుకంటే సెక్యూరిటీ దృష్ట్యా కానివ్వండి, మా యాప్లో ఆ ప్రొవిజన్ లేకపోవడం వల్ల మా టీం ఓన్లీ ఈబుక్గా చేద్దాం సార్ అని ఒక రెజల్యూషన్ తీసుకుని మేము అది మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అవైల్ చేసుకోండి. అయితే ఇక్కడ ఒక పాయింట్ గమనించండి, నేను రాయించిన నోట్స్ 24-25 బడ్జెట్ ఆధారంగా, కాంటెంపరీ ఇష్యూ ఆధారంగా, అంటే ప్రతి దాంట్లో డైనమిక్ అప్రోచ్తో ఉన్నాయి. ఎక్కడైతే మళ్ళీ మీకు డైనమిక్ అవసరం ఉంటాయో నా హ్యాండ్ రైటింగ్తోనే రాసి మళ్ళీ దాన్ని పీడిఎఫ్ పెట్టడం అనేది జరుగుతుంది. ప్రతి యూనిట్లో ఎక్కడెక్కడ మిస్ అయింది, ఇంకా ఏమైనా యాడ్ చేయవలసిన అవసరం ఉంటుందా అంటే, యూనిట్ 2 ఉందనుకోండి, సపోజ్ యూనిట్ 2లో బ్యాంకింగ్ ఉంది, ఆ బ్యాంకింగ్కి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. కరెన్సీ ఉంది, కరెన్సీకి ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. బిట్ కాయిన్స్ ఉన్నాయి, ఫ్రీక్వెంట్గా అప్డేట్ అవుతూ ఉన్నది. ఇప్పుడు ద్రవ్య విధానం ఉంది, దాంట్లో ప్రతిసారి మార్పులు అనేది వస్తూ ఉంటాయి. ద్రవ్యోల్బణము, దాంట్లో మార్పులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు అయితే మనము హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ మన వాళ్ళు ఫాలో అవుతూ ఉంటే, ఇప్పుడు కోర్ ఇన్ఫ్లేషన్ను ఫాలో అయ్యి ద్రవ్య విధానాన్ని చేయండి అని అడుగుతున్నారు. ద్రవ్య విధాన సంఘము, దాంట్లో సభ్యులు మారిపోయారు. సో ఇవన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు రాసి
అప్డేట్ చేసి మీకు నోట్స్ దాంట్లో పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఎగ్జామ్ వరకు మీకు హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఉంటుంది. కంప్లీట్ అప్డేటెడ్ వర్షన్తో నా నోట్స్ తెలుగు మీడియం వారికి అండి, ఎక్స్క్లూజివ్ తెలుగు మీడియం వారికి పాషా ఎకానమీ యాప్లో ఆ కోర్సులో నా నోట్స్ ఉంటాయి. ఇవన్నీ నేను ఆఫ్లైన్లో ఇచ్చినవి, స్టూడెంట్స్ రాసినటువంటి నోట్స్. నేను దాన్ని వెరిఫై చేశానండి. ఒకసారి మీరు అది అవైల్ చేసేసుకుంటే మీకు అది బెనిఫిట్ అవుతుంది. సో కాబట్టి దానికి సంబంధించిన అంశాలు, గైడ్లైన్స్ అన్నీ కూడా పాషా ఎకానమీ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మీరు ఫాలో అయ్యి మీరు అవైల్ చేసుకుని మీకు ఎగ్జామ్స్లో బెనిఫిట్ అవుతారని మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మా పాషా ఎకానమీ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో స్ట్రాటజిక్ అంశాలన్నీ కూడా, ఏమైనా కోర్స్ ఉన్నా కూడా, స్ట్రాటజికల్గా నేను ప్రారంభించబోయే కోర్స్ ఉన్నా కూడా దాంట్లో నేను క్లియర్గా అవన్నీ పెడతాను. కాబట్టి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు నేను ఎగ్జామ్ వరకు నా సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.